నల్లగొండలో మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టౌట్లను ధ్వంసం చేశారు. రైతు మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో కార్యకర్తలు పట్టణంలోని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఫ్లెక్సీలను తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామును అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి, బీఆర్ఎస్ నేత ఫ్లెక్సీలు ఎందుకు రిమూవ్ చేస్తున్నారో అప్డేట్స్ ఏంటి రాము? సాయిమాధవి, నల్గొండ జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు. ఎక్కడైనా గులాబీ జెండాలు కనపడితే వాటిని 24 గంటల వ్యవధిలోనే వాటన్నిటిని కూడా తొలగిస్తా ఉన్నారు, ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ రోజు యాక్చువల్ గా కేటీఆర్ గారి రైతు మహాధరణ ఉంది. దానికి సంబంధించి కార్యకర్తలు అభిమానంతో ఎక్కడికక్కడ కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ధర్నాకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ అవన్నీ చూడాలనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రే దగ్గరుండి కూడా వాటిని తీయించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి ఎవరికి అనుమానం రాకుండా ఎవరు లేని సమయంలో ఎక్కడికక్కడ కూడా వాటిని ప్రైవేటు సంబంధించినటువంటి వ్యక్తులు నియమించుకొని, మున్సిపల్ అధికారులకు సంబంధించిన సిబ్బంది కాకుండా ప్రైవేటుగా కొద్దిమంది వ్యక్తులను నియమించుకొని వారి చేత అవన్నీ కూడా ధ్వంసం చేస్తూ తొలగిస్తూ వాటన్నిటి కూడా నానా బీభోత్సవం చేశారు. దీంతో సమాచారం అందుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలను ఎందుకు చింపుతున్నారంటూ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. కానీ వాళ్ళంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కూలీలు కాబట్టి మున్సిపల్ కమిషనర్ మాకు చెప్పాడు, మాకు కూలీ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పనిచేయమన్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఒక్కసారి కూడా నిర్ఘాంతపోయారు. నిబంధనల ప్రకారం ఏ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకున్నా, ఏ పార్టీ సంబంధించినటువంటి కటౌట్స్ ఉన్నా కూడా దాదాపుగా 72 గంటల పాటు ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలను గౌరవించేలాగా మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిల్ కూడా కొంత గౌరవంగా ఉంటుంది. వాటిని ఫ్లెక్సీలను తొలగించకుండా రాజకీయంగా కొంత గౌరవప్రదంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ జెండా కనపడితేనే ఎక్కడికక్కడ కూడా అసహనానికి గురై వాటన్నిటి కూడా తొలగిస్తున్నారంటూ కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే తొలగించినటువంటి ఏదైతే ఫ్లెక్సీలన్నింటినీ కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎన్ని ఫ్లెక్సీలు తొలగించినా, ఎన్ని ధ్వంసం చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా కేటీఆర్ గారి మహాధరణ ఉంటుంది. రైతులకు భరోసాగా మేము పోరాటం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతాం. ఏదైతే 15,000 రూపాయల భరోసా ఇచ్చేంత వరకు కూడా తమ పోరాటం ఆగదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు పట్ల యంత్రాంగం అంతా కూడా సమాధానం చెప్పాలి, పోలీస్, మున్సిపల్ అధికారులు కూడా సమాధానం చెప్పాలి. మా ఫ్లెక్సీలను తీసినట్టే ఇతర పార్టీల ఫ్లెక్సీలను కూడా 24 గంటల వ్యవధిలోనే తొలగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.